రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో అన్నది, ఇదిగో, నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపుతానని చెప్పి తనను తాను సముదాయించుకుంటున్నాడు, ఓదార్చుకుంటున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడైన లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారే వరకు, ఉపశమించే వరకు, నీ అన్న కోపము నీ మీది నుండి తొలగి నీవు అతనికి చేసిందంతా అతడు మరచే వరకు లాబాను దగ్గరే కొన్నాళ్లు ఉండిపో. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపిస్తాను. ఒక్కనాడే మీ ఇద్దరినీ నేను పోగొట్టుకోవడం ఎందుకు? చూడండి, రెబెకా అంతా తన చేతిలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నది. కొడుకుకు చెబుతున్నది, నీవు ఇంటి నుండి వెళ్ళిపోవాలి. తన ఉపాయానికి, తను వెలగబెట్టిన ఈ నిర్వాకానికి తగ్గ ప్రతిఫలం ఆమె అనుభవించక తప్పదు. ఈమె ఆలోచనల్లో దేవుని నడుపుదల ఏమాత్రమూ లేదు. ఇదంతా తన స్వంత ఆలోచన. దానికి ఎలాంటి విషాదం ఆమెకు మిగిలిందో చూడండి. రెబెకా తిరిగి తన కుమారుణ్ణి చూచి ఉండలేదు. కొంతకాలం ఎక్కడో ఉంటాడులే అనుకుంటున్నావా తల్లి? కాలగతులు నీ చేతిలో ఉన్నాయిటమ్మా. నీ ఊహ, నీ పన్నాగం ఇవన్నీ పనిచేయవు. యాకోబు అక్కడ కొంచెము కాలము కాదు, చాలా కాలమున్నాడు. అతడు తిరిగి వచ్చేటప్పటికి తను చనిపోయింది. గమనించండి శ్రోతలు, యాకోబు రెబెకాకు గారాబు బిడ్డ. గారాబం గజ్జెలకేడుస్తే వీపు దెబ్బలకేడ్చిందట. తల్లి కడగొట్టు కొడుకు, తాను చెడగొట్టిన కొడుకు. కొడుకును తన సహోదరుడైన లాబాను దగ్గరికి పంపుతున్నది.